ఢిల్లీలో విద్యార్థుల నిరసనల సందర్భంగా పోలీసులు పెల్లెట్ గన్లు ఉపయోగించారనే ఆరోపణలపై కాంగ్రెస్ అగ్రనేత ఎంపీ రాహుల్ గాంధీ తీవ్రంగా స్పందించారు. పెల్లెట్లు తగిలి గాయపడ్డట్టుగా చెబుతున్న సాహిల్ అనే యువకుడితో కలిసి మందిరిమార్గ్ పోలీస్ స్టేషన్కు వెళ్లిన రాహుల్ ఘటనపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఎఫ్ఐఆర్ నమోదుకు పోలీసులు నిరాకరించడంతో పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్ బయట ధర్నాకు దిగారు. ఎఫ్ఐఆర్ నమోదు చేసే వరకు కదిలేదు లేదని స్పష్టం చేశారు. రాహుల్ వెంట ప్రియాంక గాంధీతో పాటుగా పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ శ్రేణులు ధర్నాలో పాల్గొనడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ నెల 17నే మెయిల్ ద్వారా పోలీసులు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని రాహుల్ ఆరోపించారు. సాహిల్ శరీరంలో 200కు పైగా పెల్లెట్ షెల్స్ ఉన్నాయని, వాటిలో 3 కంట్లోకి వెళ్లడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాడని పేర్కొన్నారు. జంతర్ మంత్రి వద్ద శాంతియుతంగా నిరసన చేస్తున్న విద్యార్థులను అడ్డుకునేందుకు పోలీసులు భద్రతా బలగాలు పెల్లెట్ గన్స్ ఉపయోగించారని ఆరోపించారు రాహుల్. నిరసనల్లో పెల్లెట్ గన్స్ ఉపయోగించలేదని కేంద్ర మంత్రులు పోలీసులు అంటున్నారని పేర్కొన్నారు. ఘటనకు బాధ్యులను గుర్తించి వెంటనే కేసు నమోదు చేయాలని, సాహిల్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని రాహుల్ డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుత సమాచారం ఇచ్చేందుకు మా నేషనల్ బ్యూరో చీఫ్ కళాజీ అవుతున్న కళ ప్రస్తుతం ఏంటి అక్కడ పరిస్థితి, పోలీసులను రెస్పాండ్ అయ్యారా? దాదాపు మనకు రాహుల్ గాంధీ ఈరోజు సంసద్ మార్గ్ సంబంధించినటువంటి రాహుల్ ఎక్ బార్ ఫోకస్ కరు ఇక్కడ మనకు కనిపించేటటువంటి ఏదైతే సంసద్ మార్గ్ వెళ్ళేటటువంటి రూటు దాదాపు ఒకవైపు వెళ్ళేటటువంటి రూట్ను అంతటి బ్లాక్ చేసినటువంటి ప్రస్తుత పరిస్థితి. ఏదైతే రాహుల్ గాంధీ అన్ఎక్స్పెక్టెడ్గా వెళ్ళినటువంటి ప్లేసు ఆయన వెళ్ళడంతో ఒక్కసారిగా కూడా వెళ్ళేటటువంటి మార్గాలన్నింటిని కూడా బ్లాక్ చేసినటువంటిది. ప్రస్తుతము దీనికి సంబంధించినటువంటిది సంసద్ మార్గులో సంబంధించినటువంటిది గతంలో అంటే సిజేపీ పార్టీ చేసినటువంటి నిరసనల్లో ఏదైతే విద్యార్థులపై పోలీసులు చేసినటువంటి లాఠీ చార్జ్ అనుకోవచ్చు, పార్లమెంట్ మార్చ్ రోజు జరిగినటువంటి దాదాపు విద్యార్థులకు తాకినటువంటి ఏదైతే గాయాలనుకోవచ్చు, దీనికి సంబంధించినటువంటి పెల్లెట్ గన్ బాధితులైనటువంటి అటు తల్లి తర్వాత ఎవరైతే బాధితుడు ఉన్నాడో సోహెల్ ఇక్కడ మనకు సాహిల్తో కలిసి ఇటు సంసద్ మార్గ్కి సంబంధించినటువంటి పోలీస్ స్టేషన్కి వెళ్ళడం జరిగింది. గతంలో ఎఫ్ఐఆర్ అంటే దీనికి సంబంధించినటువంటి ఎఫ్ఐఆర్ నమోదుకు సంబంధించినటువంటి అంశాన్ని ఎఫ్ఐఆర్ పెట్టడానికి ప్రయత్నించారు, కానీ పోలీసులు తీసుకోలేదు. ఈరోజు ఎఫ్ఐఆర్ నమోదు చేసే విధంగా కూడా అటు విద్యార్థి ఎవరైతే ఇటు బాధితుడు ఉన్నాడో అతన్ని తీసుకొని తల్లిని తీసుకొని అక్కడ పోలీస్ స్టేషన్కి వెళ్ళినటువంటిది లోపల మనం చూసేటటువంటి పిక్స్ని అనుకోవచ్చు. దాదాపు వెళ్ళేటటువంటి సమయంలో కూడా ఎవరికి కూడా ఎలాంటి సమాచారం కూడా ఇవ్వలేదు. లోపలికి వెళ్ళేటటువంటి సమయంలో కూడా ఫోర్స్ అంతా కూడా పోలీసులందరూ కూడా కొంత అడ్డుకునేటటువంటి ప్రయత్నం చేశారు. దీనితో కాంగ్రెస్కి సంబంధించినటువంటి సీనియర్ నాయకులందరూ కూడా కొంతమంది అక్కడికి చేరుకోవడము, అక్కడ పోలీసులకు తర్వాత రాహుల్ గాంధీకి కూడా కొంత మాటలు ఇద్దాము. గతంలో ఏదైతే పార్లమెంటు సాక్షిగా కూడా ఇటు ఎఫ్ఐఆర్కి సంబంధించింది అనుకోవచ్చు, సిజేపీ నిరసనలపై చేసినటువంటి ఏదైతే ఫైరింగ్ అనుకోవచ్చు, సుప్రీంకోర్టు కూడా కొన్ని కీలకమైనటువంటి ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. ఇందులో భాగంగానే ఎఫ్ఐఆర్కి సంబంధించింది అనుకోవచ్చు, వీటిపై పోలీసులు ఎలాంటి జోక్యం చేసుకోరు, అది కోర్టు పరిధిలో ఉన్నది అన్నటువంటిది పోలీసులు ఒకవైపు వాదన. దీనికి సంబంధించినటువంటిది ఖచ్చితంగా ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి అంటూ కూడా కొంత వాదలాట. బయటకు వచ్చిన తర్వాత అక్కడే కూర్చొని ధర్నాకు కూడా బైఠాయించినటువంటిది ఒకవైపు. మరొక వైపు ఎవరైతే సోహెల్కి సంబంధించినటువంటి తల్లి ఆమె చేతిలో ఒక బ్లూ బాక్స్ ఉంది, ఆ బాక్స్లో నుంచి కొన్ని ఏదైతే ఆ రోజు ఏదైతే అంటే ఫైట్ చేసినటువంటి ఏదైతే గన్స్కి సంబంధించినటువంటి ఏదైతే గుళికలు అంటే చిన్న చిన్న సూదులు లాంటి గుళికల్ని తీసేసి ఇవే నా యొక్క కుమారుని కాళ్ళ నుంచి బాడీ నుంచి కూడా తీసినటువంటి ఇవి చూడండి అంటూ కూడా మీడియా ముఖంగా కూడా ఆమె తీసి చూపించినటువంటిది ప్రజెంట్ సిచ్యువేషన్. కానీ ఆ రోజు జరిగినటువంటి ఏదైతే ఫైరింగ్ అనుకోవచ్చు, ఎఫ్ఐఆర్ ఎందుకు నమోదు చేయలేదు అంటూ కూడా ఇటు రాహుల్ గాంధీ ప్రశ్నించినటువంటిది. దాదాపు 200 దాదాపు శరీరంలో బాడీలో 200కు పైగా కూడా ఇలాంటి చిన్న చిన్న గుళికలు నా కొడుకు బాడీలో ఉన్నాయి అంటూ కూడా తల్లి ఆవేదన చెందినటువంటిది. మరొక వైపు దాదాపు కంటిలో కూడా 3 పెల్లెట్లు ఉన్నాయి.
ఇంకా వాటిని కొంత తీయాలి అంటే కూడా ఆపరేషన్ అవసరము అన్నటువంటిది కూడా మరొక వైపు అటు తల్లి చేసినటువంటి కీలకమైనటువంటి వ్యాఖ్యలు. ఈ పరిణామంలో దీనికి సంబంధించినటువంటిది ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి అంటూ కూడా అటు తల్లి తర్వాత కుమారుడితో కూడా ఇటు రాహుల్ గాంధీ సంసద్ మార్గ్కి సంబంధించినటువంటి పోలీస్ స్టేషన్కి రావడము, పార్లమెంట్కి సంబంధించినటువంటి ఏదైతే పోలీస్ స్టేషన్ పరిధిలో ఉండేటటువంటి ఏదైతే ఇక్కడికి రావడము, దీనికి సంబంధించినటువంటిది ఎఫ్ఐఆర్ నమోదు చేసేటటువంటి ప్రక్రియలో భాగంగానే బయటికి వచ్చి ధర్నా చేసేటటువంటిది. దీనిపై పోలీసులకు అటు రాహుల్ గాంధీకి సంబంధించినటువంటిది చాలా కీలకంగా కొంత మాటల యుద్ధము, అక్కడి నుంచి వెళ్ళే విధంగా కూడా అటు పోలీసులు కూడా రాహుల్ గాంధీతో కూడా మాట్లాడినటువంటిది. కానీ అక్కడ కొంత ఆ తల్లి చేసేటటువంటి వ్యాఖ్యలు, అటు ఎవరైతే బాధితుడు ఉన్నాడో బాధితుడు కూడా మీడియా ముఖంగా కూడా మాట్లాడినటువంటిది, రాహుల్ గాంధీ తర్వాత అటు కాంగ్రెస్కి సంబంధించినటువంటి మరికొంతమంది కూడా కీలకంగా కూడా కొంత కీలక వ్యాఖ్యలు చేసి దాదాపు అటు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా క్షమాపణ చెప్పాలి అన్నటువంటి పార్లమెంటు సాక్షిగా చేసినటువంటి వ్యాఖ్యలు మరొకసారిని వీటికి సంబంధించినటువంటి కీలక వ్యాఖ్యలు కూడా చేసినటువంటిది. దీనిపై ఢిల్లీ పోలీసులకు సంబంధించినటువంటి కాంగ్రెస్ నాయకులకు కొంత అంటే మాటల యుద్ధం జరిగినటువంటి ప్రస్తుత పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ.